సీనియర్ పాత్రికేయులు సత్యనారాయణపై దాడిని ఖండిస్తూ డివిజన్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో. నర్సంపేట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పాల్వంచ సత్యనారాయణపై ఈ నెల 12న రాత్రి గుర్తు తెలియని వ్యక్తి బీర్ సీసాతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై నర్సంపేట జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తూ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణపై దాడి చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని, పాత్రికేయులపై దాడులు చేయడం హేయమైన చర్య అని నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. సీనియర్ జర్నలిస్టు సత్యనారాయణపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ డివిజన్ జర్నలిస్టులు రాస్తారోకో అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కు చెందిన జర్నలిస్టులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సత్యన్నపై దాడి చేసిన వ్యక్తులను జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత దాడులను కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో క్లోజ్ చేయండి. జర్నలిస్ట్ ఐక్యత మనషా జరగాలంటే ఎంత జరగాలి దాడి చేసిన వారిని శిక్షించాలి, శిక్షించాలి. ఖండించాలి, ఖండించాలి. జర్నలిస్ట్ ఐక్యత ఆరా నువ్వు అరే నైట్ జర్నలిస్ట్ ఐక్యత వందలాలే వందలాలే. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.